అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ముంబై నగరం అతలాకుతలంగా మారింది. భీకరంగా కురుస్తున్నటువంటి అక్కడి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి కుండపోత వానలతో జనజీవనం అంతా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. తూర్పు శివారు ప్రాంతాలలో గత 48 గంటలలో ఏకంగా 380 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందంటే అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం అప్రమత్తమై ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించింది. ముంబై మొత్తం కూడా నగరంలో 300 మిల్లీమీటర్లు, పశ్చిమ శివార్లో 345 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు కూడా వీస్తున్నాయి. భారత వాతావరణ శాఖ జూలై 4 నుంచి 6 వరకు గతంలో జారీ చేసినటువంటి రెడ్ అలర్ట్ను మంగళవారం నాటికి ఆరెంజ్ అలర్ట్గా సవరించింది. అయినప్పటికీ కూడా నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తాజా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే BMC యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. విపత్తు నిర్వహణ బృందాలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలలో చాలా వరకు నీరు నిలిచిపోయింది. రైల్వే ట్రాక్స్ పైన నీరు నిలిచిపోయింది. చాలా ప్రాంతాలలో రోడ్ల మీద కూడా నదులను తలపించేటువంటి విధంగా, చెరువులను తలపించేటువంటి విధంగా అనేక ప్రాంతాలలో నీరంతా కూడా నిలిచిపోయింది. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం కోసము BMC కమిషనర్ అశ్విని బిడే కంట్రోల్ రూమ్ నుంచి సహాయక చర్యలను కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే ప్రభుత్వ కానీ ప్రైవేటు విద్యా సంస్థలకు, కాలేజీలకు అన్నిటికీ కూడా సెలవులు ప్రకటించారు. వర్షాల వల్ల తలెత్తినటువంటి పరిస్థితులు, జరిగిన నష్టం పైన చర్చించేందుకు ఈ నెల 9న BMC ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని కూడా నిర్వహించబోతుందంటే ఈ గత 4-5 రోజుల్లో ఎంత దారుణమైనటువంటి వర్షాలు అక్కడ కురిశాయి అనేది మనకు అర్థమైపోతుంది. ఈ సమావేశంలో అధికార యంత్రాంగం సన్నద్ధత పైన ప్రతిపక్షాలు నిలదీసేటువంటి అవకాశాలున్నాయి. అత్యవసర పనులకు తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పటికే చెట్లు కూలిపోయాయి. చాలా వాహనాలపైన చెట్లు కూలిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. హోర్డింగ్లకు కూడా దూరంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు. బాధితులు వెంటనే సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లకు కూడా వెంటనే ఫోన్ చేయాలంటూ కూడా చెప్తున్నారు ఏమైనా అవసరం ఉంటే. ప్రస్తుతానికి ముంబైయే కాదు, మహారాష్ట్రలో అనేక ప్రాంతాలలో, రాయ్గఢ్ లాంటి ప్రాంతాలలో కానీ, టూరిస్టు ప్రాంతాలలో కానీ, పూణే పరిసర ప్రాంతాల్లో కూడా విపరీతంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అటువైపు లాంగ్ జర్నీ చేసేటువంటి ప్రయాణికులకు అందరికీ కూడా ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అధికారులు. అనవసరమైనటువంటి పర్యటనలు ఎవరు చేయకూడదు. ముఖ్యంగా టూరిస్టులకి, పూణే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఘాట్లకి ఎవరు కూడా, వాటర్ ఫాల్స్ కానీ ఘాట్లకు కానీ ఎవరు వెళ్ళకూడదంటూ కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసి అక్కడ అనేక ప్రాంతాలను నిషేధించారు. వాటర్ ఫాల్స్ లాంటి ప్రాంతాలను కూడా. చాలా ఘాట్స్లో రోడ్లపైన వరద నీరంతా కూడా ప్రవహిస్తూ వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు, అక్కడక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నటువంటి దృశ్యాలు కూడా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలకు అప్రమత్తమైంది BMC. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అంటే 2-3 రోజుల నుంచి పోలిస్తే మంగళవారం నాటికి కొంత తగ్గుదల ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటికీ స్టిల్ అదే రకమైనటువంటి అగ్రెసివ్గా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. మంగళవారం సాయంత్రానికి లేదా బుధవారం నాటికి అది కొంత మేరకు సద్దుమణిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. మరొకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ఇంకా జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఎక్కడెక్కడైతే రోడ్లు కొట్టుకుపోయాయో, ఎక్కడెక్కడైతే రైల్వే ట్రాక్స్ కొట్టుకుపోయాయో ఆ ప్రాంతాలన్నిటి కూడా మరమ్మతులు చేయడమో, ఇతర ప్రాంతాల రోడ్లు కోతలు పడ్డటువంటి దగ్గర వాటన్నిటి కూడా మళ్ళీ సెట్ చేయడానికి ఇవన్నీ సహాయక చర్యలు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే విపరీతంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలైతే ముంబై జనజీవనాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసింది. పూణే పరిసర ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది.